మొహరం ఫెస్టివల్ లో ముస్లిమ్స్ తో కలిపి హిందూస్ కూడా పీర్లను పట్టుకుని డాన్స్ చేస్తూ తెలంగాణలో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ పక్కన మహారాష్ట్రలో గానీ చూడడం అనేది కామన్. ఇలాంటి ఫెస్టివల్స్ కి థౌజండ్స్ లో పీపుల్ గ్యాదర్ అవుతూ ఉంటారు. బట్ మహారాష్ట్రలో జరిగిన ఈ ఒక్క ఇన్సిడెంట్ అందరినీ పానిక్ కి గురి చేసింది. ఫయాజ్ ప్రేమ్జీ 39 ఇయర్ మేల్. ఇతను ఒక BBA గ్రాడ్యుయేట్, అన్ఎడ్యుకేటెడ్ కూడా కాదు. పూణేలో ఒక బిజినెస్ మ్యాన్. ముంబైలో కూడా మొహరం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ ని ఆసరాగా తీసుకొని ఇతను ఒక 15,000 క్యాప్సూల్స్ బ్యాగ్ లో పెట్టుకొని ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇవి, పెయిన్ కిల్లర్స్ ఇవి అని ఈ క్యాప్సూల్స్ ని పంచడం మొదలు పెట్టాడు. కానీ ఆ క్యాప్సూల్స్ లో ఉన్నది మంచి చేసే మెడిసిన్ కాదు. జింక్ ఫాస్ఫైడ్ ఏదైతే ఎలకల మందు తయారు చేయడానికి యూజ్ చేస్తారో అదే కెమికల్ ని క్యాప్సూల్స్ లో ఫిల్ చేశాడు. పెయిన్ కిల్లర్స్ అని చెప్పి ఏదైతే మొహరం జరుగుతున్న ఈవెంట్ లో ఉన్న ప్లేస్ ఉంది కదా, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేశాడు. అవి ఒక 11 మెంబర్స్ వరకు తీసుకున్నారు. ఆ 11 మెంబర్స్ సిక్ అయ్యి హాస్పిటల్ కి వెళ్లారు. అందులో ఒకరికి సిమ్టమ్స్ కనిపించగా అక్కడ ఉన్న 3 ఉమెన్ వాలంటీర్స్ అతని చేతిలో క్యాప్సూల్స్ తీసుకుని ఓపెన్ చేసి చూస్తే ఏదో డిఫరెంట్ గా పౌడర్ ఉంది అని చెప్పి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ తీసుకొని మైక్ లో అనౌన్స్ చేసి ఎవరిని ఆ క్యాప్సూల్స్ తీసుకోకూడదు అని అనౌన్స్ చేశారు. అతను టోటల్ 30,000 క్యాప్సూల్స్ ని ప్రిపేర్ చేసుకున్నాడు. అందులో 50% అంటే 15,000 క్యాప్సూల్స్ అయినా డిస్ట్రిబ్యూట్ చేయాలని గోల్ తో వచ్చాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా అతను మినిమం 15,000 పీపుల్ ని చంపుదామనే ఉద్దేశంతోనే వచ్చాడు అని అతను ఒప్పుకున్నాడు. ఇతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే లాస్ట్ ఇయర్ లోనే ఇరాన్ అండ్ ఇరాక్ నేషన్స్ కి చాలా సార్లు ఇతని ట్రావెల్ హిస్టరీ చూపిస్తుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏవైనా ఎక్స్టర్నల్ లింక్స్ ఉన్నాయా, టెర్రరిస్టా, లేదంటే ఇతను ఒక లోన్ వోల్ఫ్ లాగా వర్క్ చేస్తున్నాడా అనేది ఇన్వెస్టిగేట్ అవుతుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఫ్రీగా అవైలబుల్ గా ఉంది, ఇస్తున్నారు అనుకున్నప్పుడు తీసుకునే ముందు ఒక 5 సార్లు ఆలోచించండి. ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే లోకల్ పోలీస్ స్టేషన్ లో గానీ లోకల్ వాలంటీర్స్ కి గానీ ఇన్ఫార్మ్ చేయండి. దీంతో మన లైఫ్స్ ని సేవ్ చేసుకోవడమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్స్ ని కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే విజిలెంట్. మీకు మా కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. జై హింద్.